హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గిరిజా టాక్స్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే తమ్నైల్ చూసే ఉంటారు. మేము లాస్ట్ మంత్ కర్ణాటకకి వెళ్ళాము. సో ఇప్పటి నుంచి మీకు కర్ణాటక ట్రిప్ డీటెయిల్స్ వ్లాగ్స్ అన్నీ వస్తాయి. సో మేము కర్ణాటకలో చాలా ప్లేసెస్ విజిట్ చేసినాం. సో ఫస్ట్ మేము వెళ్ళింది కర్ణాటకలోని మైసూర్ చాముండేశ్వరి అమ్మవారు. అండ్ అది చాముండేశ్వరి టెంపుల్ అదొక శక్తిపీఠం. అక్కడ నుంచి మళ్ళీ మేము మైసూర్ ప్యాలెస్. ఆ నెక్స్ట్ డే వచ్చేసి మేము బేలూరుకి వెళ్ళినాం. బేలూరులో చెన్నకేశవ టెంపుల్ ఒకటి, బేలూరు హొయసలేశ్వర టెంపుల్, నెక్స్ట్ గోకర్ణకెళ్ళినాం. గోకర్ణ నుంచి మళ్ళీ మురుడేశ్వర టెంపుల్, మహాబలేశ్వరం టెంపుల్, అక్కడ నుంచి మళ్ళీ కూర్గుకెళ్ళినాం. సో కూర్గు నుంచి టీ ప్లాంటేషన్ ఒకటి, రాజా సీట్ గార్డెన్ ఒకటి, గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్దాం అనుకున్నాం. బట్ మేము వెళ్ళేసరికి గ్లాస్ బ్రిడ్జ్ వచ్చేసి అది కొంచెం బ్రేక్ అయి ఉందని చెప్పారు. సో అక్కడికి సో ఈ ప్లేసెస్ అన్ని మేము విజిట్ చేసినాం. అండ్ దట్ టు కూర్గ్లో వాటర్ ఫాల్స్ కూడా చూసాము. అబ్బే వాటర్ ఫాల్స్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్, అద్భుతంగా ఉంది. ఎప్పుడన్నా మీరు వెళ్ళాలి అనుకుంటే కర్ణాటక ట్రిప్ వేస్తే ఇవి అయితే మేజర్ ప్లేసెస్. సో మేము కుకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాం. బట్ మాకు ప్లాన్ ఎక్స్టెండ్ అవ్వడంతో లేట్ అయిపోతుందని చెప్పి మళ్ళీ రిటర్న్ అయిపోయాము. సో ఈ ప్లేసెస్ అన్నీ మేము కవర్ చేసాము. సో ఇప్పటి నుంచి మీకు ఈ సిరీస్ అంతా కూడా నా ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. సో ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది చెన్నకేశవ టెంపుల్ బేలూరులో ఉంటుంది. బేలూరు కర్ణాటకలో చెన్నకేశవ టెంపుల్ చాలా 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 పురాతనమైన టెంపుల్. ఇది చాలా అమేజింగ్ ఎక్స్పీరియన్స్. మీరు ఎప్పుడైనా కర్ణాటకకి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా కర్ణాటకలో చూడాల్సిన ప్లేస్లో ఇదొక ప్లేస్ అని నేను సజెస్ట్ చేస్తా. సో ఇది చూడడానికి మనకి ఎలా ఉంటుందంటే వరంగల్ 1000 పిల్లర్స్ టెంపుల్ లాగానే ఉంటుంది, కానీ ఇది చూడడానికి మాత్రం చాలా డిఫరెంట్. ఆ కట్టడం అయితే అసలు అమేజింగ్ ఎక్స్పీరియన్స్. బికాస్ దాని మీద ఆ రాయి మీద చాలా కొన్ని వందల ఏళ్ళ శిల్పాలు చెక్కున్నాయి అన్నమాట. అది మీకు ఇలా దూరం నుంచి కనిపించదు. ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క కార్వింగ్, ఇట్లా క్రియేటివిటీ అంటే మామూలుగా లేదు. అప్పట్లోనే ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేయకుండా ఒక రాయి మీద కట్టడం అనేది ఇట్స్ అమేజింగ్. చాలా శిల్పాలు ఉన్నాయి, చాలా కట్టడాలు ఉన్నాయి ఇందులో. సో ఇది వచ్చేసి మనకి కర్ణాటకలో ఉంటుంది. బేలూరు చెన్నకేశవ టెంపుల్ విష్ణుమూర్తి అవతారం అన్నమాట. సో ఇది మనకి ఎప్పుడు కట్టారంటే కొన్ని 900 ఏళ్ల క్రితం ముందు కట్టిన టెంపుల్ ఇది. సో మీకు కొంచెం విజువల్స్ క్లారిటీగా రాకపోవచ్చు, బికాజ్ నేను కొంచెం పోర్ట్రేట్లో తీశాను. సో నేను యూట్యూబ్ కానీ తీయలేదు. సో నా మెమరీస్ కోసం అని తీసుకున్నాను కాబట్టి మీకు కొంచెం క్లమ్జీగా కనిపించవచ్చు. సో సారీ, ఏమనుకోకండి. సో ఇది వచ్చేసి బట్ ఈ టెంపుల్ గురించి మాత్రం తెలుసుకోండి. ఖచ్చితంగా మీరు వెళ్ళాలి అనుకుంటే, కర్ణాటకకి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టెంపుల్ ఇదే ఉంటుంది. సో మేము వెళ్ళింది ఫస్ట్ మైసూర్కి వెళ్ళినాము. సో మైసూర్లో చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్కి వెళ్ళినాము. ఆ తర్వాత మైసూర్ ప్యాలెస్కి వెళ్ళి నెక్స్ట్ డే మేము ఇక్కడికి వచ్చామన్నమాట. ఇది సెకండ్ డే మాది. సో ఈ సెకండ్ డేలో మేము వచ్చేసి చెన్నకేశవ టెంపుల్ని విజిట్ చేసాము. ఇది 900 ఇయర్స్ బ్యాక్ కట్టిన టెంపుల్ అనమాట. సో 900 ఇయర్స్ బ్యాక్ కట్టినా కూడా టెంపుల్ ఎటువంటి బ్రేకేజ్ లేకుండా కట్టడం అనేది ఇట్స్ అమేజింగ్ అసలు. సో 900 ఏళ్ళ క్రితం అంటే ఒక్కసారి ఆలోచించండి, ఎన్ని ఇయర్స్ బ్యాక్. అప్పటికి మనం పుట్టుండము, మన వాళ్ళు పుట్టుండరు, ఎవరు పుట్టుండరు. సో ఈ గుడి కట్టడానికి 103 సంవత్సరాలు పట్టిందంట. వెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, 103 సంవత్సరాలు ఈ గుడి కట్టడానికే పట్టిందంట. సో అంటే ఒక శతాబ్దం పట్టింది మనకి ఈ టెంపుల్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి. సో ఇది మహావిష్ణువు చెన్నకేశవ స్వామి రూపం అనమాట. ఇందులో విష్ణుమూర్తి అవతారము. సో ఇందులో వచ్చేసి మనకి చాలా 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 శిల్పాలు, రామాయణంకి సంబంధించినవి, మహాభారతంకి సంబంధించినవి శిల్పాలు అన్నీ చెక్కడం జరిగింది. సో మీరు చూస్తే ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క కార్వింగ్ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి 1121 ఆ శతాబ్దంలో కట్టిందనమాట. సో ఐ డోంట్ నో, మనం ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం అవ్వట్లే. సో అండ్ దీంతో పాటు మనకి హలేబీడు హొయసలేశ్వర టెంపుల్కి కూడా వెళ్ళామన్నమాట. సో సేమ్ అది కూడా ఇలాగే ఉంటుంది, మీకు నెక్స్ట్ చెప్తాను అది కూడా. సో ఇది వచ్చేసి ఈ 2 ఆలయాలు నిర్మాణానికి మనకి 80 నుంచి 100 సంవత్సరాలు పట్టింది అనమాట. అంటే 100 సంవత్సరాలు, ఒక టెంపుల్ కట్టడానికి 100 సంవత్సరాలు పట్టింది అంటే ఇట్స్ నిజంగా చాలా గ్రేట్. సో టెంపుల్ ఏదైతే బయట ఉంటుందో మనకి రామాయణము, మహాభారతము, భాగవతం ఈ కట్టాలు ఏవైతే ఉంటాయో వాటిని తెలిపే వేల సంఖ్యలో చెక్కిన శిల్పాలు ఉన్నాయన్నమాట ఇక్కడ. అంటే మనకి ఇక్కడ రామాయణం గురించి కొన్ని శిల్పాలు, మహాభారతం గురించి,
ఇలా భాగవతం గురించి. సో అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఈ టెంపుల్ బయట అవన్నీ ఇన్సిడెంట్స్ మీకు రామాయణం, మహాభారతం అవి చూస్తే కనుక వీటి ఎక్స్పీరియన్స్ని మీరు ఈజీగా క్యాచ్ చేయగలరు. సో బికాజ్ నాకు అంత ఐడియా లేదు కాబట్టి నేను అంత తెలుసుకోలేకపోయాను, కానీ చాలా శిల్పాలు వాటికి రిలేటెడ్గా ఉంటాయి అన్నమాట, రామాయణంకి, మహాభారతంకి, అటన్నిటికీ. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్క లైన్ కూడా చాలా కార్వింగ్ ఎంత బాగుంది అంటే బ్యూటిఫుల్ ప్లేస్. నేను ఈ ఒక్క టెంపుల్లోనే మనకి చాలా 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 ప్రశాంతంగా ఉంది. ఎందుకు అంటే నేను ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు 3 times దర్శనం చేసుకున్నాను, జనాలు లేరు, చాలా ప్రశాంతంగా ఉంది. మన ఈ హైదరాబాద్లో లాగా డిస్టర్బెన్స్ కానీ అట్లా ఏమీ అనిపించలేదు. నేను నిజంగా చెప్తా, అక్కడ రిసీవింగ్ కూడా, కర్ణాటకలో రిసీవింగ్ కూడా చాలా 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 బాగుంది. హెల్పింగ్ నేచర్ ఉంది అక్కడ ఉన్న వాళ్ళకి. మాకైతే ఎటువంటి ఇబ్బంది ఎవరి నుంచి జరగలేదు. మేము నైట్ టైం ట్రావెల్ చేసాం, డే టైంలో ట్రావెల్ చేసాం, వర్షంలో ట్రావెల్ చేసాం, బట్ స్టిల్ మాకు అక్కడ మాత్రం ఎటువంటి నెగిటివ్ ఇన్సిడెంట్స్ అనేవి జరగలేదు. మరి దేవుడి దర్శనం వల్లనో దేని వల్లనో నాకు తెలియదు, కానీ అంతా స్మూత్గా జరిగింది. మేము అడగకుండానే మాకు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అక్కడ. సో అలా తీసుకెళ్ళిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్. ఈ వీడియో ద్వారా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. బికాజ్ నేనైతే ఆ రిసీవింగ్ మన దగ్గర నుంచి, మన వాళ్ళ దగ్గర నుంచి, మన హైదరాబాద్ వాళ్ళ దగ్గర నుంచి నేను ఎక్కడా చూడలేదు. సో ఇదంతా కూడా ఫ్రంట్ వ్యూ అనమాట. సో ఈ ఫ్రంట్ వ్యూ చూస్తే మనకి ఒక్కొక్క డీటెయిలింగ్ అనేది చాలా కార్వింగ్, అమేజింగ్ ఎక్స్పీరియన్స్. సో మీకు ఇది చూస్తే అర్థం అవ్వదు, చెప్తే అర్థం అవ్వదు, అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా విజిట్ చేస్తేనే మీకు అది అనేది అర్థమవుతుంది. ఇది చూడ్డానికి మనకి 1000 pillars టెంపుల్లా ఉంటుంది, కానీ నో, మీరు ఇక్కడ దూరం నుంచి చూడండి ఎంత చిన్న చిన్న కార్వింగ్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ప్రతి ఒక్క చిన్న గోపురం, ఏ ఒక్క ప్లేస్ని కూడా వదలలేదన్నమాట వాళ్ళు. సో ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ లోపల. మాకు వీడియో తీసుకోవడానికి కూడా కొంచెం అలో ఇచ్చారు. సో ఇది మెయిన్ టెంపుల్, విష్ణుమూర్తి అవతారము. మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే మీకోసమే ఈ వీడియోస్ చూడండి. సో దేవుణ్ణి నేను మీకు వీడియోలో తీసుకొచ్చాను అనమాట. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నాకైతే చాలా 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 బాగా నచ్చాడు దేవుడు. ఎంత అసలు అక్కడికి ఆ టెంపుల్లోకి వెళ్తే మనల్ని మనం మర్చిపోతాము. ఆ టెంపుల్లో చాలా ఉన్నాయి చూడడానికి. ఇదంతా కూడా పైన లోపల నుంచి వ్యూ అనమాట, దేవుడిని లోపల నుంచి వ్యూ. ఇదంతా చూడండి, పక్కన పైన అవంతా ఎంత కార్వింగ్ ఉందో. అవన్నీ శిల్పాలు కూడా కొన్ని ఏళ్ళ క్రితం కట్టినవి, ఇప్పుడు కట్టినవి కాదు. 900 ఏళ్ళ క్రితం అంటే అది మామూలు విషయం కాదు అసలు. సో చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా చాలా డీటెయిలింగ్ ఇచ్చారు ఇందులో, ప్రతి ఒక్క వీడియోలో, ప్రతి ఒక్క దాంట్లో. సో ఈ పిల్లర్ వచ్చేసి మెయిన్ పిల్లరు. మీకు ఇందులో ఒక పిల్లర్ రొటేట్ పిల్లర్ అవుతుంది అనమాట, అంటే అది తిరుగుతూ ఉంటుంది. బట్ ఇప్పుడు లేదు, అది ఇంతకు ముందు ఉంది. మేము వెళ్ళినప్పుడు అయితే అది లేదు. యాక్చువల్గా ఇప్పుడు కూడా లేదంట, బంద్ అయింది, పాడైపోయింది అని చెప్పారు. సో ఇదే ఆ పిల్లర్ అనమాట. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా. సో దీని మీద చూడండి ఎంత కార్వింగ్ ఉందో లెఫ్ట్ సైడ్లో. సో ఆ పిల్లర్ అనేది ఇంతకుముందు రొటేట్ అవుతూ ఉండేది అనమాట. ఇదంతా కూడా టెంపుల్ లోపల వ్యూ. నేను ఈవినింగ్ తీసుకున్నాను, మాకు మార్నింగ్ అంత అలో చేయలేదు. సో ఇది ఈవినింగ్ తీసిన వ్యూ అనమాట. సో ఇదిగోండి, ఇదే ఆ పిల్లరు. ఇది రొటేట్ అయ్యే పిల్లర్ అనమాట. ఇది తిరుగుతూ ఉంటుందంట, బట్ ఇప్పుడు కాదు, కొన్ని ఖరాబ్ అయింది అని చెప్పారు. సో ఇక్కడ చూస్తే మీరు ఎంత డీటెయిలింగ్ ఉంది చూడండి. రామాయణం, మహాభారతం, భాగవతం అన్ని శిల్పాలన్నీ కూడా ఈ పిల్లర్లో మనకి ఇట్లా చెక్కడం జరిగింది. సో అమేజింగ్ ఎక్స్పీరియన్స్, అసలు బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నేనైతే 3 times దర్శనం చేసుకున్నాను, చాలా బాగా జరిగింది నాకు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే మాకు వీడియోకి అలో లేదు, కానీ సెకండ్ టైం ఈవినింగ్ వెళ్ళినప్పుడు నేను ఒక్కదాన్ని వెళ్ళి ఈవినింగ్ దర్శనం చేసుకున్నాను. సో మేము దగ్గరగా తీసుకున్నాము రూము. సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. అటు ఇటు ఏనుగు ఉండి మధ్యలో మొత్తం కార్వింగ్, దేవుళ్ళు, అమ్మవారి విగ్రహం, ఎంత బాగుంది అంటే అసలు అబ్బా. చూడండి శిల్పాలు ఎంత బాగా చెక్కారు, కానీ ప్రతి ఒక్క శిల్పానికి కూడా ఒక్కొక్క మీనింగ్ ఉంది ఇక్కడ. సో నాకు అవన్నీ తెలియదు కాబట్టి నేను చెప్పట్లేదు. సో మీరు తెలుసుకొని వెళ్ళండి. కర్ణాటకకి వెళ్తే ఖచ్చితంగా మీరు ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ ఇది. సో కర్ణాటకకి వెళ్తే మీరు చాముండేశ్వరి టెంపుల్కి వెళ్ళండి, బేలూరులో ఉన్న ఈ టెంపుల్కి వెళ్ళండి, చెన్నకేశవ టెంపుల్కి, హొయసలేశ్వర టెంపుల్, మైసూర్ ప్యాలెస్, కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. మేము సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఒకటే మిస్ అయిపోయాము, కుక్కేకి వెళ్ళడము. సో ఆ ప్లేస్ బదులు మేము వేరే ప్లేస్కి వెళ్ళామన్నమాట. సో ఇదంతా కూడా అవుటర్ లుక్ అనమాట. సో చాలా 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 పెద్దగా ఉంది, చాలా స్పేషియస్గా ఉంది ప్లేస్. అండ్ అక్కడ నుంచి ఇది సెకండ్ ప్లేస్ అనమాట. ఇది వచ్చేసి మనకి హొయసలేశ్వర టెంపుల్. సేమ్ ఇదిగోండి, సేమ్ అలాగే ఉంటుంది, కాకపోతే ఈ టెంపుల్ మిడిల్లోనే ఆపేశారనమాట. మనకి ఈ టెంపుల్ ఇంకా పూర్తిగా దేవుళ్ళని, విగ్రహాలను కూడా పెట్టలేకపోయారు. సో ఎందుకంటే అప్పుడు ఉన్న కొన్ని గొడవల కారణంగా వాళ్ళు విగ్రహాలను కూడా పెట్టే స్టేజ్లో లేరనమాట. సో ఇందులో వచ్చేసి మనకి శివుడు రూపం ఉంటుంది. సో 2 శివలింగాలు ఉంటాయి, 2 నందులు ఉంటాయి. ఈ టెంపుల్ కూడా సేమ్ మనకి అప్పటి కాలంలోనే కట్టారు, కాకపోతే ఇది మధ్యలోనే కన్స్ట్రక్షన్ అనేది ఆగిపోయిందనమాట.
సో ఇందులో కూడా ప్రతి ఒక్క డీటెయిలింగ్ చాలా 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 బాగుంది. ఇది ఔటర్ లుక్ అనమాట. బయట మొత్తం గార్డెన్ ఉంటుంది. ఇది మెయిన్ టెంపుల్. సేమ్ చూడడానికి వరంగల్ 1000+ టెంపుల్ లాగానే ఉంటుంది, కానీ అక్కడికి వెళ్తే కానీ తెలియదు. సో ఈ టెంపుల్ మాత్రం మధ్యలోనే కన్స్ట్రక్షన్ అనేది ఆగిపోవడం జరిగింది. సో కొన్ని దాంట్లో ఇక్కడ చిన్న చిన్న ముందు విగ్రహాలు, ముందు కొన్ని గోపురాల్లా కనిపిస్తున్నాయి కదా, అందులో అసలు మనకి దేవుళ్ళే కనిపించరు, దేవుళ్ళే లేరు. మీరు చూస్తే అక్కడ మొత్తం ఖాళీగా ఉంటుంది. సో అక్కడ అప్పుడు జరిగిన గొడవల కారణంగా ఆ గుడి అనేది ఆగిపోయిందనమాట. సో కంప్లీట్గా పూర్తి అవ్వలేదు ఈ టెంపుల్. బట్ స్టిల్ కంప్లీట్గా పూర్తి అవ్వకపోయినా కూడా చాలా క్రియేటివిటీ ఉంది ఇందులో. సో సేమ్ మీరు ఎక్కడన్నా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి. నేనైతే మస్ట్ మరీ చెప్తున్నాం, కర్ణాటకకి వెళ్తే ఖచ్చితంగా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. దీంతో పాటు మేము ఇంకా గోకర్ణకి వెళ్ళినాము. గోకర్ణలో మహాబలేశ్వరం టెంపుల్కి వెళ్ళాము అండ్ మురుడేశ్వర టెంపుల్. ఇవి మాత్రం మెయిన్ టెంపుల్ అనమాట విజిట్ చేయడానికి. చూడండి ఎంత కార్వింగ్ ఉందో అసలు. ఈ శిల్పాలు అయితే చూడడానికి అసలు అక్కడికి వెళ్ళి చూస్తే మనల్ని మనమే మెస్పరైజ్ అయిపోతాము, అంత బాగున్నాయి డీటెయిలింగ్. ఐఎమ్ సో సారీ, వీడియో కొంచెం క్లారిటీ తగ్గింది. నెక్స్ట్ టైం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు క్లారిటీగా తీసి పెట్టడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో అండ్ నెక్స్ట్ వీడియో కొంచెం క్లారిటీ తగ్గింది. సో ఏమనుకోకండి, ఐఎమ్ సో సారీ. సో నెక్స్ట్ టైం నుంచి ఇది రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. సో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నేనైతే కర్ణాటకకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా సజెస్ట్ చేసే ప్లేసెస్ ఏంటి అంటే మురుడేశ్వర టెంపుల్, గోకర్ణలో ఉన్న మురుడేశ్వర టెంపుల్, మహాబలేశ్వరం టెంపుల్, చెన్నకేశ్వర టెంపుల్, హొయసలేశ్వర టెంపుల్, చాముండేశ్వరి టెంపుల్, మైసూర్ ప్యాలెస్, గోకర్ణ బీచ్, ఓమ్ బీచ్ కానీ, పారడైజ్ బీచ్ కానీ, అండ్ దెన్ నెక్స్ట్ కూర్గ్లో టీ ప్లాంటేషన్ ఖచ్చితంగా వెళ్ళండి. టీ ప్లాంటేషన్ బాగుంటుంది. అక్కడ కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, యాక్టివిటీస్ చేయండి. గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది, గోల్డెన్ టెంపుల్ ఉంటుంది. సో చూసారు కదా, బేలూరులో ఉన్న కర్ణాటకలో బేలూరులో ఉన్న హొయసలేశ్వర టెంపుల్ అండ్ బేలూరు చెన్నకేశవ స్వామి టెంపుల్. చాలా 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 బాగుంది టెంపుల్ అయితే. మస్ట్ విజిట్ ప్లేస్ అది. సో మీరు ఎప్పుడన్నా వెళ్ళాలి అనుకుంటే ఒక్కసారి గూగుల్లో సర్చ్ చేసి టెంపుల్స్ గురించి తెలుసుకొని వెళ్ళండి. అమేజింగ్ ఎక్స్పీరియన్స్, లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాల్సినవి అవన్నీ. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గిరిజా టాక్స్. బాయ్.